హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో భక్తి కావ్యాలు వాటి యొక్క విశేషతల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకున్నామంటే నిర్గుణ కావ్యం అంటే ముఖ్యంగా మనం చూసుకున్నామంటే నిర్గుణ శాఖ కావ్యాల్లో ఎలా ఉంటారంటే దేవుడికంటూ ఎలాంటి రూపం అంటూ ఉండదన్నమాట. అంటే మనము రాముడిగానో కృష్ణుడిగానో ఊహించుకొని పూజలు చేస్తూ ఉంటాం కదా. అంటే వాళ్ళకంటూ ఒక రూపాన్ని ఇచ్చాము, కానీ నిర్గుణ శాఖలో అలాంటి రూపాలు ఏమీ లేకుండా దేవుడు అంటే వాళ్ళ మనసుల్లో తలుచుకొని వాళ్ళు చేసేసేవాళ్ళంట. ముఖ్యంగా నిర్గుణ కావ్యంలో చూసినామంటే చెప్పుకోదగిన గొప్ప కవి ఎవర్రా అంటే మనకి కబీర్ దాస్. ఇప్పుడు ఆ కావ్యాలు ఎలా ఉంటాయి, దాంట్లో ముఖ్యంగా తీసుకున్న విశేషతలు ఎలాంటివి ఉంటాయి చూద్దాం. ఫస్ట్ నిర్గుణోపాసనత అంటే ఇప్పుడే అనుకున్నాం కదా, నిర్గుణోపాసన అంటే ఆయనకంటూ ఎటువంటి రూపాలు ఉండవు. నెక్స్ట్ రహస్యవాత్క ఉత్కృష్ట వర్ణన అంటే ఎలాంటి అలంకారాలు ఆడంబరాలు అంటూ లేకుండా వాళ్ళ మనసుల్లో తలుచుకొని దేవుణ్ణి ఒక సత్యరూపంగా వాళ్ళు పూజించేవాళ్ళు. నెక్స్ట్ శృంగారక ఉభయపక్షీయ వర్ణన, ఇది కూడా అంతే అన్నమాట. నెక్స్ట్ అన్నిటికన్నా ఎక్కువగా చెప్పుకోదగిన విశేషత ఏమిరా అంటే ऊंच नीच जात पात छुआछूत और సామాజిక్ అన్యాయక తీవ్ర విరోధం. అంటే మనకి ఊంచ్ నీచ్ అంటే పేదవాళ్ళు గొప్పవాళ్ళు, జాత్ పాత్ అంటే జాతి విభేదాలు, చువాచూత్ అంటరానితనం అనేది ఎక్కడ ఉండదు. అలానే సామాజిక అన్యాయం అంటే ఆ రోజుల్లో సామాజికంగా అంటే వర్ణాలుగా వర్ణించి వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉన్నాయి కదా, వీటినంతా కూడా ముఖ్యంగా వాళ్ళు తీవ్రంగా విరోధించేవాళ్ళు అన్నమాట. అలానే దాంతోపాటు చూసినామంటే ఆడంబర్ ఔర్ रूढ़ियों पर परंपरा का कटाव. नेक्स्ट सामाजिक परिवर्तन हेतु जनजागरण की చేతనా కా ప్రసార్. ఇక్కడ సామాజిక్ పరివర్తన్ అంటే సమాజంలో ఎలాంటి పరివర్తన జరగాలి అనే దాని గురించి ఇక్కడ ఎక్కువగా దాని మీద దృష్టి చూపించినారు. నెక్స్ట్ నారీకి కామినీ రూప్కి యోగ్ వృంద అంటే స్త్రీని ఒక విలాస వస్తువుగా చూస్తూ ఉన్న రోజుల్లో దాన్ని విరోధించారనమాట. నెక్స్ట్ అలానే సద్గురు నామ్ స్మరణ్ ఔర్ భజన్కి మహిమ అంటే సద్గురు అంటే గురువు అనేవాడు, ఆయన్ని స్మరించడము, ఆయన్ని భజన రూపంలో ఆయన్ని పూజించుకోవడం. నెక్స్ట్ సామాజిక రూఢియోं और अंध विरोधों की ఖండన. సామాజిక రూఢియోं और अंध అంటే మూఢనమ్మకాల్ని విరోధించారు. నెక్స్ట్ సదుక్కడి భాషా ప్రయోగ్, ముఖ్యంగా మనము ఇది ఎక్కువగా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే సదుక్కడి భాష అంటే ఏమి, ఒక భాష అనేది కాకుండా అన్ని భాషలు అంటే మనకి ఏ భాష అయితే అనుకూలంగా ఉంటుందో, ఎవరికి అన్ని భాషలు అర్థమవుతుందో అలాంటి భాషను అన్నిటి కలిపి తీసుకున్న భాషని సదుక్కడి. ఈ సదుక్కడి భాష అనగానే మనకు బాగా గుర్తొచ్చేది ఎవర్రా అంటే కబీర్ దాస్. ఎందుకంటే ఆయన భాషా శైలి వచ్చి సదుక్కడి భాష అని. నెక్స్ట్ ముక్త కావ్య రూప రచన అంటే ముక్త కావ్య రూపమే రచన అంటే ఇప్పుడు మనము పెద్ద పెద్ద గ్రంథాలు పెద్ద పెద్ద కావ్యాలను చూసుకున్నామంటే అవి ఒక ప్రబంధ కావ్యాలుగా ఖండ కావ్యాలుగా ఉంటాయి. అలాంటి కావ్యాలు ప్రబంధ కావ్యాలంతా సంస్కృతంలోనో లేదా ఒక పెద్ద భాషలోనో ఉంటుంది. కానీ ముక్త కావ్య అంటే అందరికీ అర్థమయ్యేది చిన్న చిన్న కావ్యాలుగా ఉండి అందరూ అర్థం చేసుకునే రూపంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఉటల్ బాన్సీ కావ్య శైలికా ప్రయోగ్, ఇది కూడా అంతే అన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క సూఫీ తర్వాత భక్తి కాలంలో తీసుకున్నామంటే సూఫీ కావ్యలో మనకి బాగా తెలిసిన చాలా ఫేమస్ అయిన కవి ఎవర్రా అంటే మహమ్మద్ జాయిసీ. ఇప్పుడు సూఫీ కావ్యాలు ఎలా ఉంటాయి చూద్దాం. హిందూ రాజ రాణియోకి ప్రేమ్ కహానీ కా వర్ణన్. ఈ యొక్క కావ్యాలలో ఎస్పెషలీ సూఫీ కావ్యాలలో రాజా రాణుల యొక్క ప్రేమ కావ్యాలని వర్ణిస్తూ ఉంటారన్నమాట. నెక్స్ట్ సభీ రచనాయే ప్రబంధ కావ్యకే రూప్ మే రచి గయి హై. ఇక్కడ ఈ యొక్క నిర్గుణ కావ్యకి సూఫీ కావ్యకి తేడా చూసామంటే నిర్గుణ కావ్యాలు అన్నీ ముక్త కావ్యాలే, కానీ
మనకి సూఫీ కావ్యాల్లో ప్రబంధ కావ్యాలు అన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సభీ రచనాయే ఫారసీకి సమనవి శైలి మే రచిత్ హై. ఇక్కడ ఈ యొక్క భాష ఏదిరా అంటే ఫారసీ భాష అనమాట. ఫారసీ మసనవి సే ఆసే ప్రబంధ్ మే ఈష్ వందన, నెక్స్ట్ పైగంబన్ కి సుస్తి, నెక్స్ట్ షాహే వక్త్కి ప్రశంస ఆది హై. ఇవన్నీ కూడా మనకి సూఫీ కావ్యాలు, ఎస్పెషలీ మహమ్మద్ జాయిసీ తీసుకున్నటువంటి భాష అన్నమాట. నెక్స్ట్ అవధి భాషాక ప్రయోగ్. ఈ యొక్క సూఫీ కావ్యాల్లో ఏ విధంగా అయితే ఫారసీ భాష తీసుకున్నారో వాటితో పాటు అవధి భాషని కూడా ఉపయోగించినారనమాట. లౌకిక్ ప్రేమ్కి ద్వారా అలౌకిక్ ప్రేమ్కి అభివ్యంజన. లౌకిక్ ప్రేమ్కి ద్వారా అంటే మనకు తెలిసిన లౌకిక ప్రేమ నుండి తెలియనటువంటి అలౌకిక ప్రేమని కూడా ఇక్కడ వర్ణించినారనమాట. నెక్స్ట్ భారతీయ లోక్ సంస్కృతి और లోక్ జీవన్ కా స్వాభావిక్ చిత్రణ హై. మన భారతదేశంలో అటువంటి మన సంస్కృతిని, నెక్స్ట్ దాటితో పాటు జీవనం అంటే సామాజిక జీవనంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు వాడే జీవన శైలుల గురించి కూడా వర్ణించారు. నెక్స్ట్ ప్రాయ దోహా చౌపాయి చంద్కా ప్రయోగం. ఇక్కడ తీసుకున్నటువంటి ప్రయోగం ఏంటంటే దోహా చౌపాయి. నెక్స్ట్ శృంగార రస్కి ప్రధానత. మనకు ముందుగానే మనం తీసుకున్నాం అంటే రాజా రాణి ప్రేమ కహాని అంటే అక్కడ ఆటోమేటిక్గా మనకి ఈ యొక్క శృంగార రసని వర్ణించారన్నమాట. నెక్స్ట్ రామ్ భక్తి చూద్దాం. రామ్ భక్తి అంటే ఇది మనకి ఏమవుతుంది, సగుణ భక్తి శాఖ కింద వస్తుందన్నమాట. రామభక్తి ఈ సగుణ శాఖలో మళ్ళీ రామభక్తి కృష్ణ భక్తి. ఇప్పుడు మనం రామభక్తి గురించి చూద్దాం. కావ్యమే సమన్వయశీలత और లోకమంగల్కి ప్రతిష్ట. మనకి బాగా తెలుసు రాముడు అంటే లోక రక్షకుడు అని మనం అనుకుంటాం. కాబట్టి ఇక్కడ లోకమంగల్ అంటే లోకమందరికి మంచి చేయాలి అనే దాని గురించి ఎక్కువగా ఇక్కడ వాడినారన్నమాట. రామ్కి లోకరక్షక్ और మర్యాద పురుషోత్తం వ్యక్తిత్వకి ప్రతిష్ఠిత. ఇక్కడ ముందుగానే అనుకున్నటువంటి రాముని లోకరక్షకుడుగాను ఈ యొక్క పురుషోత్తమునిగాను వర్ణిస్తారన్నమాట. రామరాజ్యకి కల్పన. రామరాజ్యం అంటే మనకు తెలుసు ఎలాంటి అన్యాయాలు లేకుండా ఉంటుంది అని చెప్తారు కదా, అలాంటి రామరాజ్యాన్ని ఇక్కడ కల్పించుకొని రాయడం అనమాట. నెక్స్ట్ వ్యవహారిక్ ఆదర్శవాద్ పర్బల్. వ్యవహారంలో ఆయన్ని ఒక ఆదర్శమూర్తిగా వర్ణించి ఆయన ఎలాంటి ఆదర్శవాదు అలాంటి వాటిని మనం ఫాలో అవ్వాలని ఇక్కడ వర్ణించారనమాట. బ్రజ్ అవర్ అవధి భాషాక ప్రయోగ్. ఇక్కడ తీసుకున్న భాషలు ఏదిరా అంటే బ్రజ్ భాష మరియు అవధి భాష అన్నమాట. నెక్స్ట్ దాస్యభక్తి భావన పర్బల్. ఈ యొక్క భక్తి భావన ఏదంటే దాస్యభక్తి. ఎందుకంటే రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు ఇలాంటివన్నీ తీసుకున్నామంటే ఈ ఇక్కడ భక్తి వచ్చి దాస్యభక్తి వస్తుంది. నెక్స్ట్ ప్రబంధ और ముక్తక్ దోనో ప్రకార్కి రచనాయే హై. ఈ యొక్క రచనా శైలి ఏంటిరా అంటే ప్రబంధ కావ్యాలు ఉన్నాయి, ముక్తక్ కావ్యాలు ఉంటాయి. మనకు నిర్గుణ శాఖలో చూసినామంటే ముక్తక్ మాత్రమే ఉంది, అదే సూఫీలో చూసుకున్నామంటే ప్రబంధ మాత్రమే ఉంది. కానీ ఈ యొక్క రామభక్తి కావ్య కింద చూసినామంటే ప్రబంధ ఉంది, ముక్తక్ ఉంది. నెక్స్ట్ సామాజిక్ और శాస్త్రీయ మర్యాద పర్ విరోధ బల్. అంటే ఇక్కడ సామాజికము మరియు శాస్త్రీయ మర్యాద అనే వాటి మీద విశేషంగా వాళ్ళు చూపించారనమాట. నెక్స్ట్ చివరిగా కృష్ణ కావ్యం అంటే సుగుణ శాఖలో మనం చూసినామంటే రామభక్తి ఉంది, కృష్ణ భక్తి ఉంది కదా. ఇప్పుడు కృష్ణ కావ్యాలు చూసినామంటే కృష్ణ లీలా కా గాన్. శ్రీకృష్ణుడి లీలల గురించి ఇక్కడ గానం అంటే పాటలు పాడి వర్ణించారంట. శృంగార్ కా ఉత్కృష్ట ఉభయపక్షీయ వర్ణన. మనకి బాగా తెలుసు అనమాట. శ్రీకృష్ణుడు అనగానే మనకి రాధా గోపికలు వీళ్ళందరి గురించి వస్తుంది కదా, సో వాటి గురించి వర్ణన అన్నమాట. నెక్స్ట్ తర్వాత చూసినామంటే నెక్స్ట్ ప్రకృతి కా ఉన్ముఖ్ భావ్య రూపం అంటే ప్రకృతి యొక్క కావ్యాల గురించి వర్ణించింది. నెక్స్ట్ ముఖ్యత
సంఖ్యా భక్తి భావన కా ప్రబంధ్. ఇక్కడ సఖ్య భక్తి అంటే ఇక్కడ రాధాకృష్ణుడని, నెక్స్ట్ రాధా గోపికలని, ఇలా సఖ్య భావన అనేది ఉంటుంది. నెక్స్ట్ బ్రజ్ భాష కా ప్రయోగం. కృష్ణ కావ్య అనగానే మనకి ముఖ్యంగా తీసుకోవాల్సిన భాష ఏమిరా అంటే బ్రజ్ భాష. అన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు కృష్ణ భక్తి శాఖలో తీసుకున్న భాష ఏదిరా అంటే బ్రజ్ భాషనే అనమాట. నెక్స్ట్ ముక్త కావ్యకి ప్రధానత. ఇక్కడ చూస్తున్నారంటే కావ్యాలని ముక్త కావ్యాలుగా ఉంటాయి. నెక్స్ట్ ప్రేమ్ కా అలౌకిక్ వర్ణ, ఎస్పెషలీ రాధాకృష్ణుల్ని, రాధా గోపికని, ఇవన్నీ కూడా మనకి ఎవరు వస్తారు, ఈ యొక్క ప్రేమ గురించి వర్ణిస్తుంటారు. నెక్స్ట్ భ్రమర గీత్ పరంపరా కా వికాస్. కృష్ణ భక్తి కావ్యాలన్నీ కూడా భ్రమర గీత్ పరంపర అనే వస్తుంది. గీత్ శైలి మే సంగీత్ ప్రధాన పద రచన. ఈ యొక్క కృష్ణుని వర్ణనలు చూసినామంటే మనకి ఎగ్జాంపుల్ బాగా తీసుకున్నాం. కృష్ణ భక్తి శాఖలో ఎక్కువగా చెప్పుకోదగిన కవి ఎవర్రా అంటే మనకి సూర్దాసు, మీరాబాయి, వీళ్ళ శైలిలంతా ఎలా ఉంటుంది, గీతా శైలినే ఉంటుంది. అదేవిధంగా సంగీతాన్ని ఎక్కువగా ప్రధానంగా తీసుకున్నాం. నెక్స్ట్ కావ్య ఔర్ సంగీత్ కా అద్భుత్ సమన్వయ్. ఇక్కడ కూడా ఈ యొక్క కావ్యాలు మరియు దాంట్లో సంగీతాన్ని కలగలిపి ఈ యొక్క కృష్ణ భక్తి శాఖలోని కృష్ణ కావ్యాలన్నీ వర్ణించారన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.